నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మంచి మార్గంలో మీకు ఒక అద్భుతమైన హై రైజ్ బిల్డింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ బిల్డర్కి అసాధ్యం అనే వర్డ్ తెలియదు. ఈ బిల్డరు హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి తన సేవలు మిడిల్ క్లాస్ కోసం అందిస్తూనే ఉన్నాడు. ఈయన దగ్గర కొన్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్లాట్ ఓనరు ఈయన కట్టిన ఫ్లాట్స్కు 5 years దాటంగానే ఈయనను తలుచుకుంటూ ఉంటాడు. ప్రతి సంవత్సరం ఈయనను తలుచుకోకుండా ఉండలేడు. అలాంటి రెప్యూటెడ్ బిల్డర్ ఈయన. అంటే ఏ ఫ్లాట్స్ కట్టని, ఏ అపార్ట్మెంట్స్ కట్టని, స్టాండ్ అలోన్ కానివ్వండి, హై రైజ్ కానివ్వండి, ఆయన వెంచర్సే చాలా యూనిక్. హైదరాబాద్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ప్లస్ హై రైజెస్ అంటే 5 to 10 floors కట్టిన ఈయన అపార్ట్మెంట్స్ 5 years కాగానే ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనరు ఈ బిల్డర్ని తలుచుకుంటూ ఉంటాడు. ప్రతి ఇయర్ తలుచుకుంటాడు. ఈయన కట్టిన ప్రతి బిల్డింగ్కి మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. అంటే కట్టిన 5 ఏళ్లకు చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాడు ఈ బిల్డర్. అంటే కాన్స్టెంట్గా ఈ మెయింటెనెన్స్ పీపుల్కి పని ఈజీగా లభిస్తుంది. ఇప్పుడు మీరు ఈ బిల్డింగ్ కట్టినాక ఒక 5 years కాగానే మీరు ఒక మెయింటెనెన్స్, ఒక చిన్న స్టోర్ లేదా ఒక సర్వీస్ సెంటర్ తీస్తే మీకు బాగా పని దొరుకుతుంది. ఇలాంటి అద్భుతమైన సర్వీస్ అందించే ఏకైక బిల్డర్ మన హైదరాబాద్లో జనప్రియ గ్రూప్. మీరు ఎక్కడైనా కట్టిన అపార్ట్మెంట్స్ కానివ్వండి, హై రైజెస్ కానివ్వండి, ఏ రకమైన కన్స్ట్రక్షన్ అయినా A3 క్వాలిటీ ఇస్తాడు. మీరు ఆలోచించే అవసరమే లేదు. ఈయన కన్స్ట్రక్షన్ అంటే A3 క్వాలిటీ. ఈయన గవర్నమెంట్ అంటే కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో దానికి దీటుగా ఇస్తాడు కన్స్ట్రక్షన్. అంటే గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్స్తో నిరంతరం పోటీ పడుతూనే ఉంటాడు. ఎప్పుడు A3 కన్స్ట్రక్షన్ అంటే క్వాలిటీ అలా ఉంటుంది. ఎప్పుడు కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఈయనకు 10కి 2 లేదా 3 తప్పక లభిస్తాయి రేటింగ్. అవుట్ ఆఫ్ 10 ఆయన 2, 3 లేకుండా ఆయన ఏ బిల్డింగ్ ఉండదు. అంత అద్భుతమైన క్వాలిటీ. అదే జనప్రియ గ్రూప్. ఈయనకు ఏమాత్రం ఎమోషన్స్ ఉండవు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి ఈయన వేలాది ఫ్లాట్లు కట్టి ఆయన అండా దండాలు ఇచ్చాడు. అలాంటి మహనీయుడు ఈ జనప్రియ గ్రూప్ MD. అలాంటి గ్రూప్ నుంచి మనకు ఒక అద్భుతమైన హై రైజ్ ఇవాళ ఇవ్వబోతున్నాడు. అదే జనప్రియ వారి సితారా A1 సైనిక్ పురి
అంటున్నాడు. ఇప్పుడు మనం చూడండి, ప్రతి ఒక్క హై రైజ్ అడ్రస్ తప్పే ఇస్తున్నారు. ఎందుకంటే ఆ హై రైజ్ ఎక్కడనో కడతాడు, కానీ అడ్రస్ మాత్రము ఒక పాపులర్ లొకాలిటీ ఇస్తాడు. ఇవన్నీ రెరా అప్రూవ్డ్ హై రైజెస్. అంటే అడ్రస్సే తప్పున్న హై రైజ్కి రెరా అప్రూవల్ ఎట్టిస్తుంది, హెచ్ఎండి అప్రూవల్ ఎట్లా వస్తుంది, అసలు మున్సిపల్ అప్రూవల్ ఎట్లా వస్తుంది అని దేవునికి తెలుసు. ఒక్కడు కంప్లైంట్ చేయడు. మన హోనర్ సిగ్నాటిస్ కుక్కట్పల్లి హైటెక్ సిటీ అట. కుక్కట్పల్లి ఎక్కడ, హైటెక్ సిటీ అక్కడ. కుక్కట్పల్లి హైటెక్ సిటీ, కుక్కట్పల్లి గచ్చిబౌలి. అట్లా ఇప్పుడు ఈయన జనప్రియ సితారా సైనిక్ పురి అన్నాడు, కానీ అది ప్రాక్టికలీ కాప్రా లేక్ దగ్గర ఉంది. సైనిక్ పురి ఎక్కడ ఉంది, కాప్రా లేక్ దగ్గర ఉంది. కానీ ఆయన సైనిక్ పురి అని ఒక పాష్ లొకేషన్ అడ్రస్ ఇచ్చుకున్నాడు. అంటే ఫస్ట్ అడ్రస్సే తప్పు. అయితే అందరూ బిల్డర్స్ మన సౌత్ ఇండియన్ జీవన విధానాన్ని అసలు పట్టించుకోకుండా, అంటే కేర్లెస్గా మనకు అపార్ట్మెంట్స్ ఇస్తారు. ప్రతి ఒక్కడు 2 బెడ్రూమ్ హాల్ కిచెన్, 3 బెడ్రూమ్ హాల్ కిచెన్, 4 బెడ్రూమ్ హాల్ కిచెన్, అందరికీ పడుకునే అంటే పడుకునే ఏరియాస్ తప్ప క్లీనింగ్ ఏరియాస్ అసలు గుర్తుకురాదు. ప్రతి ఒక్కడు 2 బిహెచ్కే, 3 బిహెచ్కే, 4 బిహెచ్కే, 5 బిహెచ్కే. అంటే వాళ్ళ ప్రకారం మన ఇండియన్స్ ఎప్పుడు బెడ్రూమ్లలో వండుకొని ఉంటారన్న. కానీ మన జనప్రియ అనే బిల్డరు అలాంటి పాపం చేయలేదు. ఆయన 2 బాత్రూమ్ హాల్ కిచెన్, 3 బాత్రూమ్ హాల్ కిచెన్, 4 బాత్రూమ్ హాల్ కిచెన్. అంటే ఆయన బాత్రూమ్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు. అసలు బెడ్రూమ్ అనే కాన్సెప్టే లేదు మన జనప్రియ గ్రూప్లో. అసలు బెడ్రూమ్ అనే కాన్సెప్టే లేదు. ఏది కట్టినా బాత్రూమే. ఇప్పుడు చూడండి, ఈ వెంచర్లో కూడా 2 బాత్రూమ్ హాల్ కిచెన్. ఆయన బెడ్రూమ్స్ బాత్రూమ్లా ఉంటాయి. ఆయన ప్రకారము ఒక మనిషి పడుకొని లేవడానికి అంత విస్తీర్ణం ఎందుకు? మీరు ఇమాజిన్ చేయండి, 2 బిహెచ్కే. ఆయన ఒక మోడల్ ఏమో 580 ఎస్ఎఫ్టీలోనే ఇచ్చేస్తున్నాడు 2 బిహెచ్కే. ఇంకో 2 బిహెచ్కే కొద్దిగా ఉదారమైన స్వభావంతో 865 ఎస్ఎఫ్టీలో మీకు 2 బిహెచ్కే ఇస్తారు. అంటే ఒక 2 బిహెచ్కే ఏమో 580, ఇంకోటేమో 865. అసలు 865 అంటేనే అద్భుతం 2 బిహెచ్కే. దాంట్లో ఆయన 580కి కూడా మనకు 2 బిహెచ్కే ఇస్తున్నాడు. మిడిల్ క్లాస్ కంటే ఆయన సాయిబాబాతో సమానం. అసలు ఈయనకు కూడా గుళ్ళు కట్టియాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు సాయిబాబా గుడులలాగా ఈ జనప్రియ గ్రూప్ ఎండి విగ్రహాలు పెట్టించి గుళ్ళు కట్టియాలి. మిడిల్ క్లాస్ జీవుల పాలిట కామధేను మన జనప్రియ గ్రూప్ ఎండి. నిజం చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు 2 బిహెచ్కే 2 బెడ్రూమ్ హాల్ కిచెన్ అనుకుంటున్నారా? కాదు. జనప్రియ ప్రకారం, డిక్షనరీ ప్రకారం 2 బాత్రూమ్ హాల్ కిచెన్. అయితే ఆయన మీకు ఏమాత్రం మోసం చేస్తలేడు. ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. 33 లక్షలకే మీకు రెడీ టు మూవ్ ఇన్ 2 బిహెచ్కే 580 ఎస్ఎఫ్టీ. అదే మీరు కొద్దిగా జంప్ అయ్యి
మీరు ఒక 48 ఇచ్చింది అనుకోండి, మీరు 48 ఇచ్చింది అనుకోండి, మీకు బ్రహ్మాండమైన వాస్ట్ లగ్జరీ అంటే స్టేడియంలా ఉంటుంది మీ ఫ్లాట్. 865 SFT ఫ్లాట్ ఒక స్టేడియంలా ఉంటుంది ఫ్లాట్. అటువంటి ఫ్లాట్ ఇస్తుంది మీకు జస్ట్ 48, 46, కొద్దిగా నెగోషియేట్ చేసుకోవాలి, తప్పకుండా ఇచ్చేస్తారు. మీరు ఇమాజిన్ చేయండి, మీరు 865 SFT ఫ్లాట్లో మీరు ఏమేం చేయలేరు. అక్కడ కూడా 2 బాత్రూమ్, పెద్ద బాత్రూమ్లు, హాల్ కిచెన్. ఇక్కడ కూడా 2 బాత్రూమ్లు, హాల్ కిచెన్. ఏమంటే ఈ బాత్రూమ్లలో ట్యాప్లు ఉండవు, బెడ్లు వేసుకోవాలి. మీరు సన్నటి బెడ్లు వేసుకోండి. దీంట్లో ఈయన ఎక్కడ ఫ్లాట్స్ అమ్మిండో అక్కడ ఆలు మొగలు సంసారం బాగా చేసి, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కదా, వాళ్ళు సంవత్సరం తిరిగే లోపలే బిడ్డలు కన్నా. ఈ ఈ గుడ్ పాయింట్ కూడా ఉంది ఈయన వెంచర్స్. ప్రతి బెడ్రూమ్ చిన్నది, బాత్రూమ్ లాంటిది. దానివల్ల ఆలు మొగలు సపరేట్గా పడుకోలేదు. దానివల్ల వాళ్ళ లైఫ్ చాలా అన్యోన్యంగా గడుస్తుంది. అందుకోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంచి మార్గం చెప్తుంది, తప్పకుండా ఈ బిల్డర్ దగ్గర ఫ్లాట్లు కొనవలసింది. మీరు నవ్వకండి, నిజం చెప్తున్నా. బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ క్వాలిటీ. అసలు గవర్నమెంట్ సప్లయరు, ఈయన సప్లయర్ ఒకటే. మేస్త్రీలు కూడా ఆయన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమేమి కడతాడు కదా, ఆ మేస్త్రీలనే ఈయన స్టాండర్డ్గా యూజ్ చేస్తారు. అంటే ఆ స్థాయి ఉన్న మేస్త్రీలను ఈయన యూజ్ చేస్తుంటాడు. అదే కాకుండా ఈ సితారా హోమ్స్, సితారా అపార్ట్మెంట్స్లో మీకు లేక్ వ్యూ ఫేసింగ్ ఉంది, లేక్ సైడ్ ఫేసింగ్. అంటే కాప్రా లేక్ నుంచి చల్లగా వచ్చే గాలి మీ విండోస్లోకి ఫ్రీగా దూరుతుంది. ఈయన కట్టిన బిల్డింగ్లో మాత్రం దోమలు రావు. ఇవి ప్యూర్ మిడిల్ క్లాస్ ఇళ్ళు కనుక దోమలు కూడా ధైర్యం చేయవు లోపల. ఆ దోమలు ఎప్పుడు ఫాస్ట్గా వచ్చి ఇక్కడ చూడంగానే జనప్రియ అపార్ట్మెంట్స్ చూడంగానే అవి తిరిగి వెళ్ళిపోతాయి. పాపం మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఏముంటుంది కనుక మనం రక్తం పీల్చుకున్న అంటే ఛాన్స్ లేదు కనుక ఆ జనప్రియాన్ని బోర్డు చూడంగానే దోమలు తనంత తానే మళ్ళీ కాప్రా లేక్ వరకు వైపు వెళ్ళిపోతాయి. అంటే చిన్న దోమలు కూడా ఈ వెంచర్ దగ్గర, ఇది నేను గ్యారంటీ ఇస్తాను. అన్నీ బుజ్జివే, నీట్గా, టైడీగా. 580 SFTలోనే మీకు డబుల్ బెడ్రూమ్ ఏదో, బాత్రూమ్ ఏదో తెలియదు. ఇప్పుడు దొంగలు కూడా పడితే డోర్ తెరవగానే బాత్రూంలో ఉంటుంది, బాత్రూంలోకి వెళ్ళరు, వాళ్ళకి ఏం దొరకదు. సో ఇక్కడ చోరీలు కూడా చాలా తక్కువ వీళ్ళ వెంచర్స్లో. చూడంగానే పేదరికం ముట్టిపడే వెంచర్ ఇది. జనప్రియ గ్రూప్ అని బోర్డు చూడంగానే దొంగలు కూడా లోపలికి రా. ఎన్ని అద్భుతాలు, ఎన్ని విచిత్రాలు. ఒక బిల్డర్ దగ్గర ఇంత పెద్ద మనసు, ఇంత పెద్ద చరిత్ర ఉందంటే మనము అసలు హైదరాబాద్లో ఇటువంటి బిల్డర్ ఉన్నారా? ప్రతి సంవత్సరం మోస్ట్ ప్రిఫర్డ్ బిల్డర్ అవార్డు ఈయననే అందుకుంటారు. దోమలు ఎక్కువ ఉన్న చోట ఈయన బిల్డింగ్ కడితే దోమలు రావు, దొంగతనాలు కావు. అంటే సెక్యూరిటీ లేకుండా కూడా మీరు హాయిగా జీవించవచ్చు. దట్ ఈస్ జనప్రియ గ్రూప్. ప్రతి మనిషి, ప్రతి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయినా రోజు పొద్దునైనా ఫోటో పెట్టుకొని
కాళ్ళకి దండం పెట్టాలి ఆ ఫోటో. మై హోమ్ రామేశ్వరరావులు ఈ జనప్రియ ఎండి కాలి గోటుతో సమానం. అయితే ఈయన ఈ కాప్రా ఏరియాలో కూడా 5x కట్టాడు. ఇప్పుడు ఆయన టోటల్ ఏరియా 6 ఎకర్స్ 6.5 ఎకర్స్లో కట్టాడు. 2,61,000. నేను 6 ఎకర్స్ 2,61,360 ఎస్ఎఫ్టీ, దాంట్లో 9,57,375 కట్టి పారేశాడు. అంటే మనకు ఎస్ఎఫ్ఐ ఎక్కువ ఉండాలని, మనకు కార్పెట్ ఎక్కువ ఏరియా ఎక్కువ రావాలని తపన ఫుల్గా కట్టి పారేశాడు. అది బిల్డర్ యొక్క మనస్సు అంటే అలా ఉండాలి. నిర్మలమైన మనసు, నిర్మోహమాటం లేకుండా కట్టి పారేస్తాం. అసలు సెంట్రల్ గవర్నమెంట్ విజన్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలి అని ఈ బిల్డర్ దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు 5 years కాగానే చూడండి సితారాలో ఎంత మెయింటెనెన్స్ పని ఉంటుంది. ఎప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటూనే ఉండాలి. లిఫ్ట్ మెయింటెనెన్స్, డ్రైనేజ్ మెయింటెనెన్స్, స్వేజ్, అవి కాన్స్టెంట్గా సిమెంట్ వర్క్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఎప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ గిన 5 years తర్వాత జరుగుతూనే ఉంటాయి. అది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈ బిల్డర్ది నేను అంటే రివ్యూ చేయలేకపోతున్నానే అని చాలా బాధపడుతుంది. అదే ఈయన దగ్గర చూడండి, రెడీ టు మూవ్ ఫ్లాట్స్, జిఎస్టీ కూడా ఉండదు. జిఎస్టీ వేస్తా అంటే చెప్పండి, ఏమండి జిఎస్టీ ఏంటండి మీ ఫ్లాట్కి, మేము పేదవాళ్ళం అని చెప్పండి, జిఎస్టీ ఉండదు. 580 ఎస్ఎఫ్టీలో మీ పిల్లలు క్రికెట్ ఆడవచ్చు, ఫ్లాట్లో ఫుట్బాల్ ఆడవచ్చు. ఇంకా 865 అయితే స్టేడియంకి ఈక్వలే. మీరు ఆవులు బర్రెలు కూడా కట్టేసుకోవచ్చు మీ ఫ్లాట్, అంత పెద్ద ఫ్లాట్. జనప్రియ ప్రతి ఒక్క వెంచర్ అద్భుతం. మియాపూర్లో కూడా కడుతున్నా, అది కూడా అద్భుతం. మనము ఇంత పెద్ద బిల్డర్ని, ఇంత రెప్యూటెడ్ బిల్డర్ని సంకన పెట్టుకొని మనం కొత్త బిల్డర్లని ఆశ్రయించడం చాలా దుర్మార్గం. ఈయన ఈ టోటల్ ఈ వెంచర్ 140 crores పట్టింది నాకు. 140 crores ఈయన మొత్తం అన్ని కట్టేశాడు. టోటల్ 1,326 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్లో, ఒక్క టవర్లో 265 ఫ్లాట్స్ కడుతున్నారు. మీరు ఇమాజిన్ చేయండి, 140 crores ఈయన కాస్ట్ పడ్డది. అయితే ఈయన అమ్మేది చాలా చీప్గా అమ్మేస్తున్నాడు. ఈయన అమ్మితే ఒక ఫ్లాట్ అంటే టోటల్ వెంచర్కి 530 crores వస్తుంది. అంటే ఈయనకు వచ్చే ప్రాఫిట్ ఆఫ్టర్ ఆల్ 390 crores. ఈయన ఖర్చు పెట్టింది 140 crores, ఈయనకు ప్రాఫిట్ 390 crores మాత్రమే. మీరు వెస్ట్ హైదరాబాద్లో ఏ బిల్డర్ కంపేర్ చేయండి, మోసం, పచ్చి మోసం, 1000 కోట్ల లాభం. కానీ ఈ జనప్రియ ఓన్లీ 140 crores మీద 390 crores ప్రాఫిట్ తీసుకొని మనకు మంచి ఫ్లాట్స్ అందజేస్తారు. దయచేసి మీరందరూ కాప్రాకు వెళ్ళి, మీకు కాప్రా దొరకకపోతే మీరు జీపీఎస్ పెట్టుకొని కాప్రా లేక్ అని కొట్టండి. కొట్టి వెతుకుతూ ఈసీఎల్ దాటి, అన్ని దాటి, దమ్మాయిగూడ దాటి, అక్కడ దాటి, ఇక్కడ దాటి మీరు తప్పకుండా ఈ కాప్రా లేక్ని గుర్తుపట్టారు అంటే అక్కడ ఏ పిల్లవాడిని అడిగినా బాబు జనప్రియ అపార్ట్మెంట్స్ ఎక్కడ అంటే చిన్న 2 ఏళ్ల పిల్లగాడు కూడా డైరెక్షన్ చూపిస్తాడు.
మీరు ఆ ఏరియాలో కొంతసేపు రాత్రిపూట జరిగితే ఎక్కడ దోమలు ఉండవో అదే జనప్రియ అపార్ట్మెంట్స్ సితారా, జనప్రియ సితారా అని మనం అడ్రస్ అడగవలసిన అవసరం ఉంది. ఏ అపార్ట్మెంట్ దగ్గర పోతే మనకు దోమలు గర్వవు అదే జనప్రియ సితారా అపార్ట్మెంట్స్. 5 ఏళ్ల తర్వాత మీరు జనప్రియ సితారాని గుర్తుపట్టలేరు, అంత అద్భుతంగా తయారైపోతుంది. 5 years టోటల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు పోయినా జనాలు ఆ బిల్డింగ్లో వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది నా ఛాలెంజ్. 33 లక్షలకు 48 లక్షలకు మీకు ఫ్లాట్ హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది? కాప్రా అటువంటి సెంటర్లో. కాప్రా లేక్ ఈజ్ ఈక్వల్ టు హుస్సేన్ సాగర్ లేక్. మీరు కాప్రాని తక్కువ అంచనా వేయకండి, అది కూడా బాగానే పొల్యూటెడ్ ఉంది. దయచేసి ఎవరైనా 33 లక్షలలో 36 లక్షలు 48 లక్షలలో మీకు అద్భుతమైన ఒక ఫ్లాటు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఫ్లాట్లు కావాలంటే మీరు తప్పకుండా జనప్రియ సితారా ఈ గ్రూప్ని సంప్రదించండి. సైనిక్ పురి అని ఇచ్చిండు కానీ కాదు, కాప్రా లేక్ దగ్గర మీకు ఈ వెంచర్ దర్శనమిస్తుంది. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే ఇమ్మీడియట్గా కొనేసేయండి. ప్రతి మనిషి ఒక గూడు కోరుకుంటాడు, ఆ గూడు చాలు, ఎక్కడుంటే ఏమి అని అనుకునే ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ జనప్రియ సితారా A1 మళ్ళీ A2 అవి కూడా ఉన్నాయి. మీరు పోయే వరకు ఈ ఫ్లాట్స్ హాట్ కేక్స్ కదా, ఉంటాయో లేవో కూడా తెలియదు. రెడీ టు మూవ్ ఇన్ అంటే GST ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చొని మాట్లాడితే ఇంకా డిస్కౌంట్ ఉంటుంది. దయచేసి ఈ వెంచర్ని కన్సిడర్ చేయండి. ఒకరోజు సండే రోజు మీరు పొద్దున 5:36కి బయలుదేరితే మీరు బై 9:30 అక్కడ చేరుకుంటారు. అంటే ఇది సిటీలోనే ఉంది. కాప్రా మున్సిపాలిటీ అంటే ఫేమస్. మీరు పోయి ఈ కాప్రా లేక్ దగ్గర ఉన్న ఈ వెంచర్ని విజిట్ చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.